హాయ్ అందరికి, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం ఒక స్వీట్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు నువ్వులతో ఒక రెసిపీ చూపిస్తాను, ఎలా చేయాలో చూద్దాం. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారా? ఈ పండుగకి నువ్వులు ఇంకా బెల్లం కంపల్సరీ వాడతారు. ఇక్కడ నేను నువ్వులు తీసుకున్నాను, ఒక కప్పు. అది ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నువ్వులు చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. నేను తేగలతో రెసిపీ పెట్టానండి, తేగల లడ్డు. చూసారా? తేగల లడ్డు చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రై చేసుకున్న నువ్వులు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు పక్కన పెట్టుకుందాం. మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను, దానికి గీ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అప్లై చేసుకోవాలి గీ. ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను అదే ప్యాన్లో బెల్లం తీసుకుంటాను. ఒక కప్ నువ్వులు తీసుకున్నాను కదా, బెల్లం కూడా అదే కప్తో ఒక కప్ తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నువ్వులతోనే చేస్తున్నాను. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వాటర్. ఇప్పుడు ఈ బెల్లం పాకానికి రావాలి. ఇదిగోండి, బెల్లం కరిగే వరకు కరిగించుకుందాం. సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. స్పెషల్లీ ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ స్పెషల్ కోడి పందాలు. కోడి పందాలు బాగా ఆడతారండి ఈ పండుగకి. ఎప్పుడైనా కోడి పందాలు చూస్తానికి వెళ్ళారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ ఊర్లో అయితే చాలా సందడిగా ఉంటుంది ఈ పండుగకి. ఇక్కడ బెల్లం కరిగిందండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదని చెప్పి. ప్రాసెస్ కొంచెం తొందరగా చేసుకోవాలండి, చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది బెల్లంకి. ఎందుకంటే పాకం ఎలా ఉండాలంటే టక్కుమని సౌండ్ రావాలి. అన్నం తుంచి చూస్తే టక్కుమని ఎదగాలి, అంతవరకు రావాలండి పాకం. ఇదిగండి, పాకం వచ్చిందండి నాకు. నేను చూపిస్తున్నాను చూడండి. అది కానీ మీకు అర్థమవుతుందా? ఇరుగుతుందని చెప్పి ఎరగాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే నువ్వులు మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కూడా ఇక్కడ లేట్ చేయదండి, లేట్ చేశారనుకోండి మళ్ళీ పాకం గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చాపింగ్ బోర్డ్ పైన గీ వేసి, దానిపైన వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుని వెంటనే ఏమి కదపొద్దండి, కొంచెం ఆరాలి, కొంచెం గట్టి పడుతుంది. ఆరినాక అప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చూపిస్తున్నాను, ఆ విధంగా సెట్ చేసుకోండి. ఇలా గట్టి కూడా అంటుకుంటుందండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వేరే స్పూన్తో తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం ఆరినాక ఏం కాదు. ఇదిగోండి, లైట్గా ఆరాలండి, కొంచెం ఆరినాకనే మనం సెట్ చేసుకోవాలి. తెలంగాణలో శకనాలు చేసుకుంటారండి ఈ పండగకి. శకనాలు చేయటం చాలా కష్టం అండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి. నేను కూడా ఒకసారి ట్రై చేసాను, కుదరలేదు. మళ్ళీ ఒకసారి కూడా ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇలా ఆరినాక చేతితో సెట్ చేసుకోవాలి. దాని తర్వాత చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ పైన కూడా రోల్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇలా రోల్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. చూస్తున్నారు కదా, చాలా పల్స్గా చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత పల్స్గా చేసుకోవాలి. నువ్వులతో చిక్కీ కూడా చేస్తారండి, చిక్కీ కొంచెం లావుగా అత్తుకుంటారు. ఇక్కడ నేను పల్స్గా చేస్తున్నాను. ఇది నేను చేసేది నువ్వుల పాపిడి, తిల్ పాపిడి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. నువ్వులు చాలా హెల్త్కి మంచిది కదా, ఇలా చేసేస్తే పిల్లలు మంచిగా తింటారు. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. దారుణంగానే ఊడి వచ్చేస్తుంది, మారొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉండేప్పుడు తీసుకోవాలి. ఇదిగోండి, నేను తీసానండి, కొంచెం ముక్కు ఇరిగిపోయింది అది. ఇప్పుడు చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను ఎంత ఈజీగా బ్రేక్ అవుతుందో. మీరు కూడా ఈ పండగకి ఇలా ట్రై చేసుకోండి, నువ్వుల పాపిడి.
వచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సగం మిగిలిపోయింది కదా, అది కొంచెం వేడి చేస్తే దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు. ట్రై చేయండి.